దేవుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు చాలా కొబ్బరి ముక్కలు మిగిలిపోతున్నాయి. ఈరోజైతే నేను చింతపండేసి కొబ్బరి పచ్చడి చేసిన. పచ్చిమిరపకాయలు వేయించేసి టేస్ట్ అయితే బాగుంది. బట్ మా అమ్మ చేసినప్పుడు ఏంటంటే రోట్లో వేసి రుబ్బేది. ఇంకా బాగుంటుండే. ఎంతైనా మళ్ళీ ఆ రోజులు రావు కదా. మళ్ళీ ఈసారి చేసినప్పుడు కొబ్బరి లడ్డూలు చేయాలి. పెరుగు పచ్చడి చేసినామనుకోండి అప్పటి వరకే మంచిగా ఉంటుంది. కొంచెం చింతపండు యాడ్ చేసినామనుకోండి లేట్ అయినా బాగుంటుంది. వర్క్ బాగా అయిపోయింది. సో ఆకలిస్తుంది, కానీ అక్కడ చూస్తే పని చాలా ఉంది. అందుకనే కొంచెం అన్నం కొబ్బరి పచ్చడి వేసుకొని తినేసి ఇంకా పని చేసుకోవాలి. మీరేం చేసిండ్రు ఈరోజు? ఏం తిన్నారు? టేస్ట్ అయితే బాగుంది, బట్ పని ఉంది కదా. చుట్టూ పని పెట్టుకొని కూర్చొని తినాలనిపిస్తలేదు. అలా చాలా వర్క్ ఉంది. చాలా కస్టమర్స్ వచ్చిండ్రు, చాలా ఓపెన్ చేసిండ్రు. నేను వీడియోలో చూపించినవి మట్ట పెట్టేటి అండ్ బుకింగ్స్ ఉన్నాయి. చాలా పని ఉందండి. మీ ఇంట్లో కొబ్బరి మిగులుతో ఏం చేస్తారు? లడ్డూలు చేస్తారా, పచ్చడి చేస్తారా, ఏం చేస్తారు? నేనైతే ఒకసారి పచ్చడి చేస్తా. మా అమ్మ కొబ్బరితోటి పొడి చేసేది, పెసరపప్పు వేసుకొని పెసరపప్పు వేసి పొడి చేసేది, పచ్చిమిరపకాయలు వేసి బాగుంటుంది. అది తింటూ ఉంటే పంట కిందికి వచ్చి కరకర అంటూ చాలా బాగుంటుంది. అది పెరుగులో నంచుకున్న ఊరికే తిన్నా కానీ, లేదా ఇలా సైడ్ డిష్గా పెట్టుకొని కూడా తినచ్చు, పాపుడాలు వడియాల్లాగా బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తాను. ఒకసారి లడ్డు, ఒకసారి వేళ కొబ్బరి చట్నీ, ఒకసారి ఏమో ఫ్రై, ఇంకొకసారి పని ఉంటే ఓపిక లేకపోతే అది కూడా చేయనబ్బా. ఏం చేస్తాం, మనిషికున్న రెండే కాళ్ళు రెండే చేతులు. ఎంతైతే అంత చేయగలుగుతాం, కానీ అంతకు మించి మనతో కూడా ఎక్కడైతే చెప్పండి, ఎన్ని పనులు ఉంటాయి. ఆడవాళ్ళు ఇంట్లో వండుకొని తినాలంటే కష్టం. అలాంటిది ఇటు బిజినెస్ చేసుకుంటూ వచ్చు ఇంట్లో చేసుకోవాలంటే నాతో కూడా అవ్వట్లేదబ్బా. సో ఏం చేస్తాం, నడిచిన రోజులు నడిపిద్దాం బండి.